రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పతంజలి కంపెనీ వ్యవస్థాపకుడు బాబా రామ్దేవ్ పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫార్మసీ కంపెనీ హమ్దర్ద్ కి చెందిన పాపులర్ డ్రింక్ రూహ్ అఫ్జా పై రామ్దేవ్ చేసిన వ్యాఖ్యలను కోర్టు తప్పికొట్టింది. రూహ్ అఫ్జాను షర్బత్ జిహాద్ అని రామ్దేవ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హమ్దర్ద్ కంపెనీ రామ్దేవ్ పై కేసు దాఖలు చేసింది. దానిపై కేసు విచారణ జరిగింది. జస్టిస్ అమిత్ తన ఆదేశాలలో కఠినమైన వార్నింగ్ ఇచ్చారు. ఇది కోర్టు అంతరాయమనే షాకింగ్ గురిచేస్తోందని కోర్టు అభిప్రాయపడింది. ఏప్రిల్ 3న బాబా రామ్దేవ్ రూహ్ అఫ్జా పై విమర్శలు చేశారు. తమ కంపెనీకి చెందిన గులాబ్ షర్బత్ ఉత్పత్తిని ప్రమోట్ చేసే క్రమంలో రూహ్ అఫ్జా పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. హమ్దర్ద్ కంపెనీ తన సంపాదన అంతా మసీదులు కట్టేందుకు వినియోగిస్తున్నట్లు కూడా రామ్దేవ్ ఆరోపించారు. షర్బత్ జిహాద్ అన్న పదాన్ని కూడా ఆయన వాడారు. హమ్దర్ద్ కంపెనీపై రామ్దేవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, కంపెనీ ఓనర్స్ కి చెందిన మతాన్ని ఆయన అటాక్ చేస్తున్నారని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, ఓవర్ టు యూ. శివాని, పతంజలి యోగా సంస్థ నడిపేటువంటి రామ్దేవ్ బాబాపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. ఇటీవల పతంజలి ప్రొడక్ట్ అయినటువంటి షర్బత్ ను ప్రమోట్ చేసే క్రమంలో హమ్దర్ద్ కంపెనీకి సంబంధించినటువంటి ఆ గులాబ్ షర్బత్ పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆయన దాన్ని ఒకవైపు షర్బత్ జిహాద్ కు పాల్పడుతున్నారని చెప్పేసి, ఆ కంపెనీ పరువు నష్టం కలిగించే విధంగా మాట్లాడారని చెప్పేసి కూడా ఇప్పటికీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆ హమ్దర్ద్ కంపెనీ తరఫున వాదన వినిపించినటువంటి ముకుల్ రోహత్గి రామ్దేవ్ బాబా చేసిన వ్యాఖ్యల పట్ల కూడా ఆయన కంపెనీ పరువు నష్టం పైన ఆయన ఢిల్లీ హైకోర్టులో వాదన వినిపించారు. దీనికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు జస్టిస్ అమిత్ బన్సాలి ఒకవైపు రూహ్ అఫ్జా కంపెనీపై రామ్దేవ్ బాబా చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన ఒకవైపు వరుస పదాలతో మాట్లాడిన విషయాలపై ఆయన ఒకవైపు సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈయన వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు అని చెప్పేసి కూడా ఒకవైపు పేర్కొన్నటువంటి జస్టిస్ ఇలాంటి వ్యాఖ్యల పట్ల కోర్టు సీరియస్ అవుతుందని చెప్పి గుర్తు చేశారు. గతంలో కూడా ఇదే కంపెనీ పలు ప్రొడక్ట్ విషయంలో ఒకవైపు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినప్పటి విషయాలు కూడా ఇప్పటికి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తన సమ్మర్ సమయంలో పెద్ద మొత్తంలో దేశవ్యాప్తంగా హమ్దర్ద్ కంపెనీకి సంబంధించినటువంటి పింక్ రూహ్ అఫ్జా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా దానికి సంబంధించి ప్రజలంతా కూడా సేవిస్తూ ఉంటారు. ఒకవైపు బాడీలో చర్వదనం కోసం వాడేటువంటి షర్బత్ విషయంలో అత్యంత ఒకవైపు సేల్స్ ఉంటాయి. ఒకవైపు పతంజలి కంపెనీ తమ సొంత ప్రొడక్ట్ ని లాంచ్ చేస్తున్న క్రమంలో రామ్దేవ్ బాబా ఈ రూహ్ అఫ్జా సంబంధించిన విషయంలో ఇది ఒకవైపు షర్బత్ జిహాద్ కు ఈ కంపెనీ పాల్పడుతుంది. ఈ కంపెనీని ఆధారంగా వచ్చినటువంటి డబ్బుల్ని మసీదుల్లో అదేవిధంగా మదర్సాల ఒక నిర్మాణానికి వాడుతున్నారని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఆ కంపెనీ యాజమాన్యం ఇప్పటికే కోర్టు ఆశ్రయించింది. కోర్టులో వాదన వినిపించిన తర్వాత రామ్దేవ్ బాబా చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కోర్టు ఒకవైపు ఈ వ్యాఖ్యలు అనుచితం అని చెప్పేసి కూడా ఒకవైపు నాకు సీరియస్ వార్నింగ్ ఇస్తూ ఆ వైపు ఢిల్లీ హైకోర్టు జస్టిస్ అమిత్ బన్సాల్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు సమర్థనీయం కాదని చెప్పేసి కూడా ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. మొత్తానికైతే రామ్దేవ్ బాబా వాళ్ళు తన సొంత ప్రొడక్ట్ పతంజలి నుంచి వివిధ సందర్భాల్లో ఒకవైపు లాంచ్ చేసిన సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఈసారి కూడా ఈ రూహ్ అఫ్జా పై చేసినటువంటి వ్యాఖ్యలు కొంత ఒకవైపు వివాదాస్పదం అయ్యాయి. రైట్, థ్యాంక్ యూ స్వామి.